ఆల్మోస్ట్ 10 months నుంచి హిమాలయన్ 450 యూస్ చేస్తున్నాను. నన్ను ఏది బాగా ఇంప్రెస్ చేసింది, ఏది బాగా దోలతీర్చిందో చెప్తాను. బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే రైడర్ అండ్ పిలియన్ రైడర్ కంఫర్ట్. నేను సౌజీ ఆల్మోస్ట్ చాలాసార్లు మోర్ దెన్ 200 kilometers స్ట్రెచెస్ కొట్టాం, కానీ ఎప్పుడు టైర్డ్ అవ్వలే. నెక్స్ట్ బాగా నచ్చింది ఏంటి అంటే దీని సస్పెన్షన్. ఎంత రాడ్ రూట్లో వెళ్ళని, ఎంత రఫ్ బంపీ ప్యాచ్ అవని, నీకు అస్సలు నడుము మీద స్ట్రెయినే పడదు. ఇంకా బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే 100+ కొడుతున్నప్పుడు కూడా బండి చాలా స్టేబుల్గా ఉంటుంది. రోల్ అవుతున్న ఫీలింగ్ అసలు ఎప్పుడు రాలేదు. దీనికి ఉన్న బొక్కల కోసం మాట్లాడుకోవాలంటే మాయా, ఫస్ట్ అయితే సర్వీస్ సెంటర్, స్పేర్ పార్ట్స్. మా ఊరు దగ్గరలో 2-3 సర్వీస్ సెంటర్లు ఉన్నా, దీన్ని ప్రాపర్గా సర్వీస్ చేయాలన్నా, స్పేర్ పార్ట్స్ మార్చుకోవాలన్నా నేను ఆల్మోస్ట్ 100 kilometers ట్రావెల్ చేయాలి. ఒక చిన్న బోల్ట్ రీప్లేస్ చేయడానికి కూడా 100 kilometers ట్రావెల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ట్రాఫిక్లో హీట్ జనరేట్ చేస్తుంది మాయా. నువ్వు పొరపాటున షార్ట్స్, స్లిప్పర్స్ వేసుకొని బండి తీసావు అనుకో, కాలు మొత్తం బార్బెక్యూ. నెక్స్ట్ బొక్క ఏంటంటే వెయిట్ డిస్ట్రిబ్యూషన్. అది సరిగ్గా లేదని అనిపిస్తుంది ఎప్పుడున్నా. స్లో స్పీడ్స్లో ఎప్పుడైనా పొరపాటున రైట్ సైడ్కి పడడం స్టార్ట్ అయ్యావంటే బండి పడిపోవడం తప్ప నువ్వు కాసుకోలేవు. అన్నిటికన్నా మేజర్ భయం వేసింది ఏంటి అంటే ఎక్కడంటే ట్యూబ్ టైర్ల విషయంలో. ఆ టైర్ ఎక్కడ పంచర్ అయిపోద్దో, ఎక్కడ బొక్క అడిపోద్దో అని ప్రతి రైడ్కి భయపడుతూనే ఉంటాను. టూరింగ్ పర్పస్కి అయితే హిమాలయన్ 450 ఓకే, కానీ మీ డైలీ కమ్యూట్ బైక్ కింద దీన్ని చూస్ చేసుకుంటే మాత్రం దోలదీరిపోతుంది. మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్స్లో షేర్ చేయండి.